లో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలోని అనంతపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల బీభత్సానికి భారీ చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఆ చెట్లు విద్యుత్ తీగలపై పడ్డంతో ట్రాఫిక్తో పాటు విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల భారీ గాలుల దాటికి నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు, భారీ హోర్డింగులు విరిగిపడ్డాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్సిపల్ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై పడ్డ చెట్లను తొలగించే పనులను ముమ్మరం చేశారు. సో ఒక్కసారిగా వాతావరణం పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న అనేక జిల్లాలు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో సాయంత్రం సమయం అయ్యేసరికి ఉదయం నుంచి కూడా ఉష్ణోగ్రతలు విపరీతమైనటువంటి స్థాయిలో, రికార్డు స్థాయిలో నమోదవుతూ సాయంత్రం అయ్యేసరికి ఈ స్థాయిలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోవడం, మేఘావృతం అవడం, అక్కడక్కడ భారీ ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడడంతో ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారీ వృక్షాలన్నీ కూడా ఒక్కసారిగా నేలకూలడంతో, అలాగే హోర్డింగ్లన్నీ కూడా నేలకూలడం, సమీపంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి కట్టడాల మీద పడడంతో అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా వరకు కూడా బిక్కుబిక్కుమంటూ అందరూ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా పెంకుటిళ్ళు, బలహీనంగా ఉన్నటువంటి పూరి గుడిసెలు కావచ్చు, అలాగే బలహీనంగా ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, రేకుల ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో నివసిస్తున్న వారందరూ కూడా ఈ భారీ ఈదురుగాలుల తాటికి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితుల్లో ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ పెట్టుకుని వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి. అలాగే చాలా ప్రాంతాల్లో కూడా, రాయలసీమలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, ఏపీలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో కూడా ఉదయం నుంచి కూడా భయంకరంగా ఎండ వేడిమి ఉండడం, తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, కొన్ని చోట్ల 45 డిగ్రీలు, 47 డిగ్రీలు, 40కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ మరికొన్ని చోట్ల ఇలా విచిత్రకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం. అంటే ఒక్కసారిగా సాయంత్రం దాటాక పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. చాలా చోట్లంతా కూడా భారీగా వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి సమయంలో, మే మాసం చివరాఖరులో ఉన్నటువంటి సమయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. నిమిషాల వ్యవధిలోనే అప్పటి వరకు ఎండ తీవ్రతగా ఎక్కున్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా ఆకాశంలో ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకొని వస్తాయి. అలాగే వెంటనే ఈదురుగాలులు కూడా, భారీగా గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. చెట్లు, భారీ వృక్షాలు కూడా రోడ్ల మీద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకూలేటువంటి అవకాశం ఉంది. ఎత్తైనటువంటి హోర్డింగులు, ఫ్లెక్స్ బోర్డులు కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు రోడ్ల మీద ఉన్నటువంటి సందర్భంలో, మీరు ద్విచక్ర వాహనాలు లేదా వాహనాల్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఒక్కసారిగా వాతావరణం మారితే, నల్లటి మేఘాలు ఆకాశంలో నిండిపోతే మీరు ఇమీడియట్గా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మీరు కూడా ప్రమాదంలో పడతారు. కాబట్టి ఇలాంటి వాతావరణం మీకు ఎదురవుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.